కేసీఆర్కి మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. నందినగర్ నివాసంలో గోడకు సిట్ నోటీసులు అంటించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ తెలిపింది. నందినగర్ నివాసంలో విచారణ చేస్తామని నోటీసులు తెలిపింది. కేసీఆర్ లేఖపై పోలీసులు అధికారిక స్పందన ఇవ్వడం జరిగింది. పంజాగుట్ట పిఎస్లో కూడా నమోదైన క్రైమ్ నెంబర్ 240/2024 కేసులో భాగంగా సెక్షన్ 160 సిఆర్పిసి కింద నోటీస్ జారీ చేసింది సిట్. అధికారిక రికార్డులో ఉన్నటువంటి సమాచారం మేరకే నందినగర్ ఇంటిలో విచారించేందుకు సిట్ నిర్ణయం తీసుకుంది. వయస్సును పరిగణలోకి తీసుకుని నివాసంలోనే విచారణకు సిద్ధమన్నారు పోలీసులు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ నిరాకరించింది. విచారణలో కొన్ని ఎలక్ట్రానిక్ భౌతిక రికార్డులు ఉండడంతో ఎర్రవెల్లి తరలించడం పరిపాలనా పరంగా ఇబ్బంది అంటోంది సిట్. మొత్తం మీద ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారణకి సిట్ నిరాకరించింది. కొంత పరికరాలు అవి తీసుకెళ్లడం కూడా ఇబ్బంది అంటోంది సిట్. మరి ప్రస్తుతం అయితే నందినగర్ నివాసం వద్ద మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సిట్ నోటీస్ జారీ చేయడంతో, నోటీస్ అందించడంతో చందు అప్డేట్స్ ఏంటి? చందు, నందినగర్ నివాసంలో కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఆయన ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు కూడా సిట్ అధికారులు అందించి వెళ్ళారు. అదేవిధంగా సిబ్బందికి కూడా నోటీసులు ఇచ్చి వెళ్ళారు. ఫిబ్రవరి 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చిన సిట్ అధికారికంగా రికార్డులో ఉన్న సమాచారం మేరకే నందినగర్ ఇంట్లో విచారించేందుకు సిట్ నిర్ణయం కూడా తీసుకుంది. అదేవిధంగా నందినగర్ ఇంట్లోనే విచారణ చేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ జరపాలని కూడా ఇప్పటికే కేసీఆర్ సిట్కు నివేదించారు. కానీ సిట్ మాత్రం అందుకు నిరాకరించింది. ముఖ్యంగా ఈ విచారణలో కొన్ని ఎలక్ట్రానిక్ అదేవిధంగా భౌతిక రికార్డులు ఉండడంతో ఎర్రవల్లి తరలించడం పరిపాలనా పరంగా ఇబ్బంది అవుతుందని కూడా సిట్ భావిస్తోంది. అందుకే దీంతోనే నందినగర్ నివాసంలో కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు వచ్చి నోటీసులు కూడా ఇచ్చి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం సిట్ విచారణ సంబంధించి విచారణకు కేసీఆర్ హాజరవుతారా, కోర్టుకు వెళ్తారా అనే సందిగ్ధత అయితే ప్రస్తుతం నెలకొంది. అయితే రేపు కోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. ప్రధానంగా ఎర్రవల్లిలో విచారణకు సిద్ధం అంటూ రిప్లై ఇచ్చినప్పటికీ కూడా సిట్ అధికారులు మాత్రం అక్కడ విచారణ జరిపేందుకు నిరాకరించారు. ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది ఒక ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 2 ఏళ్లుగా విచారణ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చాలామందిని సిట్ విచారించింది. ప్రధానంగా అటు కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు కూడా విచారించింది. ఆ తర్వాత అటు పోలీసు అధికారులను కూడా విచారించింది. సుదీర్ఘంగా సమాచారాన్ని సేకరించింది. ఆ తర్వాత హరీష్ రావుకు అదేవిధంగా కేటీఆర్ను కూడా సుదీర్ఘంగా దాదాపు 7-7.5 గంటల పాటు విచారించిన సిట్టు అదేవిధంగా సంతోష్ రావును కూడా దాదాపు 7 గంటల పాటు విచారించింది. ఆ తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు కేసీఆర్ కూడా రిప్లై ఇచ్చారు. తన 65 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకు తన నివాసానికి వచ్చే విచారించాలని కూడా నిబంధనలు ఉంది. కాబట్టి ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో బిజీ ఉన్నాను కాబట్టి మరో తేదీలో విచారణకు హాజరవుతాను, అది కూడా ఎర్రవల్లి తన నివాసంలోనే హాజరవుతాను, ప్రస్తుతం తను ఇక్కడనే ఉంటున్నానని కూడా ఆయన సిట్కి ఇచ్చినటువంటి లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు సిట్ ఆఫీస్ అధికారులంతా కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ సుదీర్ఘంగా చర్చించారు, లీగల్గా కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఈరోజు రాత్రి 9:20 సమయంలో సిట్ అధికారులు నందినగర్ నివాసానికి వచ్చి లోపలికి వెళ్ళారు. ఇక్కడ సిబ్బంది అయితే పెద్దగా ఎవరు లేరు. ముఖ్యంగా గేటు లోపల కూడా ఇంటి తాళాలు కూడా వేసిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఉన్న మామూలుగా ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు లోపలికి నోటీసులు వద్దని చెప్పినప్పుడు కూడా నోటీసులు వాళ్ళ చేతిలో పెట్టి సిట్ అధికారులు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. దాదాపుగా 6-7 గంటలుగా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. దీనిపైనే వాళ్ళు మొత్తం మీటింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి రేపు సిట్ విచారణ ఫిబ్రవరి 1వ తారీఖు 3 గంటలకు ఈ నందినగర్ నివాసంలో విచారిస్తామని చెప్పారు. కాబట్టి మరి కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేకపోతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారా అనేది మాత్రం ఒక ఉత్కంఠగా మారింది. అయితే మెజారిటీ బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కోర్టుకు వెళ్లే యోచనలోనే బీఆర్ఎస్ ఉన్నట్టు కూడా తెలిసింది. రేపు ఒకవేళ కోర్టుకు వెళ్తే రేపు హౌస్ మోషన్ కానీ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్
వ్యవహారానికి సంబంధించి మొత్తంగా పోలీసు అధికారులను విచారణ చేసిన తర్వాతనే ఇప్పుడు మొత్తం కేసీఆర్కు నోటీస్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే వరుసగా అందరిని విచారణ చేసుకుంటారు, ఫైనల్గా కేసీఆర్ని విచారిస్తున్నారు కాబట్టి కేసీఆర్ విచారణ చెప్తారనే ఆసక్తికరంగా పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ గతంలో అధికారులను విచారించిన సమయంలో మాస్టర్ మైండ్ బిగ్ బాస్ ఆదేశాల మేరకే చేశామని కూడా అధికారులు చెప్పినట్లుగా కూడా సిట్ అధికారులు బయట ప్రచారం జరిగిన పరిస్థితుల్లో మరి ఆ మాస్టర్ మైండ్ ఎవరు, అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేటువంటి అన్ని విషయాలను కూడా కేసీఆర్ను అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అసలు కేసీఆర్ విచారణకు వస్తారా లేక కోర్టుకు హాజరవుతారా అనేది మాత్రం రేపు తెలుస్తుంది చందు. రైట్, థ్యాంక్ యూ చందు.